ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి. భూమి ఉపరితలం కింద వందల అడుగుల లోతుల్లో ఒక మహాకాయ ఇనుపు నాగు నెమ్మదిగా ముందుకు సాగుతుంది. అది కేవలం మట్టిలో కాదు, పర్వతాల గుండెల్లోనూ చీల్చుకుంటూ మండే ఎడార్ల క్రిందకు ఉప్పొంగే నదులు అడుగు భాగాలను దాటి తన ప్రయాణాన్ని సాగిస్తుంది. పైభాగంలో మనకి ఏమీ కనిపించకపోయినా భూమి అడుగున ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ సాహసం నిశ్శబ్దంగా కొనసాగుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఈ మహాప్రయాణం చివరికి మీ ఇంటి వంటగదిలో చిన్న నీలి మంటలా మారుతుంది. అవును, రోజు మీరు వెలిగించే ఇంటిలో ఉన్న గ్యాస్ స్టవ్ మంట వెనుక ఒక థ్రిల్లర్ మూవీ లాంటి సీన్స్ ఉంటాయని మీకు తెలుసా? దాని వెనుకున్న కథ ఒక అద్భుతమైనది. సో ఈరోజు మనం అలాంటి అసాధారణమైన ఒక సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచమంతా దీన్ని ఇంజనీరింగ్ అద్భుతం అని పిలుస్తారు. మన ఇండియా చేపట్టిన ఆ అద్భుత ప్రాజెక్ట్ ఏంటంటే, ఇది కేవలం ఒక పైప్ లైన్ కాదు, ప్రకృతిని సవాల్ చేస్తూ సాంకేతిక శక్తితో మానవ సంకల్పాన్ని గురించి ప్రస్తావిస్తున్న ఒక సంఘటన. ఫ్రెండ్స్, ఈ పైప్ లైన్ ఎంత పొడవైనదంటే దీన్ని నేరుగా పరిస్తే సగం యూరోప్ని దాటిపోతుంది. ఇది కేవలం ఇనుప పైప్ మాత్రమే కాదు, ఇది నవభారత్ యొక్క నరం. ఇందులో అభివృద్ధి అనే రక్తం ప్రవహిస్తుంది. సో ఈరోజు మనం మీకు చూపబోతున్నది ఒక అండర్ గ్రౌండ్ సూపర్ హైవే, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక అద్భుత ప్రయాణం. ఇది చైనా, అమెరికా వంటి మహాశక్తులకు కూడా ఆశ్చర్యపరిచింది. ఇది కడాల్ నుండి గోరఖ్పూర్ వరకు చేరే ఒక గొప్ప గాథ, ఒక ప్రాజెక్ట్. దానివల్ల భారతదేశం ఎలా ప్రపంచ ఇంధన సూపర్ పవర్గా మారింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం తన ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని సభ్యత్వం చేసుకున్న నిజంగా అమలు చేసిందా కడాల్ గోరఖ్పూర్ ఎల్పిజి పైప్ లైన్. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఎల్పిజి పైప్ లైన్. దీని మొత్తం పొడవు దాదాపు 2805 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గుజరాత్లోని కడాల్ పోర్ట్ నుండి మొదలై మధ్యప్రదేశ్ చెట్ల అడవుల మధ్య గుండా చివరికి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకు చేరుతుంది. ఈ ప్రాజెక్ట్ విజన్ ఎంత గొప్పదంటే, ఇది దేశంలోనే 3వ అతిపెద్ద రాష్ట్రాల తలరాతల్నే మారుస్తుంది. గతంలో గ్యాస్ని ట్రక్కుల ద్వారా ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకెళ్లడానికి వారాల సమయం పట్టేది మరియు ప్రమాదం కూడా పొంచి ఉండేది. ఇప్పుడు ఈ పైప్లైన్ సహాయంతో గ్యాస్ విద్యుత్ వేగంతో బాటిలింగ్ ప్లాంట్లకు చేరుతుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశ ఇంధన భద్రతకు ఒక రక్షణ కవచంలా ఉండి ఎటువంటి అంతరాయం లేకుండా కోట్ల ఏళ్లకి ఇంధనాన్ని అందిస్తుంది. ఫ్రెండ్స్, ఈ పైప్లైన్ నిర్మాణం అనేది ఒక సాధారణ ఇంజనీరింగ్ పని కాదు. ఇది ప్రకృతి శక్తులతో చేసిన ప్రత్యక్ష పోరాటం. మ్యాప్పై ఒక గీత గీయడం సులభం, కానీ ఆ గీత నిజంగా భూమి మీద వేయడం అంటే వేల సవాళ్లు ఎదుర్కోవటం. దాదాపు 2800 కిలోమీటర్లు ఈ మార్గంలో ప్రతి అడుగు ఒక పరీక్షే. కొన్ని ప్రాంతాల్లో చిత్తడి నేలలుంటాయి, అక్కడ యంత్రాలు కూడా పనిచేయని విధంగా మట్టి బలంగా ఉంటుంది. మరికొన్ని చోట్లయితే ఇంకా దారుణంగా ఉంది, ఆ ప్రాంతం మొత్తం రాళ్లతో నిండి ఉంటుంది. అయితే ఆ రాళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయంటే అక్కడ సాధారణ కటింగ్ మిషన్లు కూడా పనిచేయటం లేదు. ఇంకొన్ని దగ్గరలో అయితే పూర్తిగా కొండలు మరియు నదులు, అడవులతో నిండి ఉంది. ప్రకృతి ప్రతి చోట ఇక్కడితో ఆపు అని హెచ్చరించినట్టే. కానీ నిర్మాణ బృందం ఆగలేదు. వాళ్ళు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశారు. ఎముకలు కొరికే చలిలోనూ మండే ఎండలోనూ దుమ్ము చెమట మట్టితో పోరాడుతూ ముందుకు సాగారు. రోడ్డు కూడా లేని దూర ప్రాంతాలకు భారీ యంత్రాలను తరలించడం ఒక మహా సాహసం. కొన్ని చోట్ల యంత్రాల భాగాలను విడదీసి తీసుకెళ్లి అక్కడే మళ్ళీ అమర్చాల్సి వచ్చేది. వేల టన్నుల బరువున్న పైపులను జాగ్రత్తగా క్రేన్లతో ఎత్తి అమర్చడం, ఆపై వాటిని మిల్లీమీటర్ ఖచ్చితత్వంలో వెల్డింగ్ చేయడం. ఇది కేవలం పని కాదు, అది కళ. ఒక చిన్న పొరపాటు కూడా అనుమతించని బాధ్యత. ప్రతి జాయింట్ భద్రతకు ప్రతిజ్ఞల, ప్రతి వెల్డి నాణ్యత ముద్రలా నిలిచింది. ఈ మహా నిర్మాణ గాథ వెనుక వేలాది మంది అజ్ఞాత వీరుల శ్రమ ఉంది. ఇంజనీర్లు, వెల్డర్లు, యంత్రం ఆపరేటర్లు, కార్మికులు. వాళ్ళ పేర్లు పెద్దగా ఎక్కడా వినిపించకపోయినా వారి చెమటితోనే ఈ దేశం ఇంధన భవిష్యత్తు నిర్మితమవుతుంది. ఈ పైప్లైన్ కేవలం భూమి అడుగున పరిగెత్తే ఇనప గొట్టం కాదు, ఇది మనుషుల సంకల్పం ప్రకృతిని సవాల్ చేసినప్పుడు ఎలా విజయం సాధిస్తుందో చెప్పే జీవ సాక్ష్యం. ఈ ప్రాజెక్టులు అత్యంత ప్రమాదకరమైన మరియు ఉత్కంఠమైన భాగం పెద్ద నదులను దాటడం. నర్మదా, చంబల్, బేత్వే మరియు భారతదేశపు అతిపెద్ద నది గంగా. ఈ నదుల పైనుంచి పైప్లైన్ని తీసుకెళ్లడం అసాధ్యం. అందుకే ఇంజనీర్లు నదుల అడుగు భాగం నుండి మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం
హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్ సాంకేతికతను ఉపయోగించారు. నదీ ప్రవాహం కింద వందల అడుగుల లోతులో భూమి లోపల ఒక సొరంగాన్ని నిర్మించి దాని గుండా లావుపాటి పైప్లైన్ లాగారు. పైన గంగా నది ప్రవాహం, కింద ఇంజనీర్ల మహా పైప్లైన్ వేస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, ఇది ఎంతటి రిస్క్ అంటే ఒక చిన్న తప్పు మొత్తం ప్రాజెక్ట్ని నాశనం చేయగలదు. కానీ భారతీయ ప్రతిభ ప్రకృతి మార్గాన్నే మార్చగలదని నిరూపించింది. ఇంతటి భారీ ప్రాజెక్టుకు పూర్తి చేయడం ఒక సంస్థ వల్ల సాధ్యమేమీ కాదు. అందుకే భారతదేశంలోని 3 దిగ్గజ ప్రభుత్వ చమురు సంస్థ అయిన ఐఓసిఎల్, బీపీసీఎల్ మరియు హెచ్పీసీఎల్ ఒకే లక్ష్యంతో చేతులు కలిపాయి. వీటి భాగస్వామ్యంతో ఐఏబీ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ ఏర్పడింది. ఇది భారత్ ఇంధన రంగ చరిత్రలో అరుదైన సమన్వయం. సో ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 10,000 కోట్లకి పైమాటే. కానీ ఇది కేవలం డబ్బు పెట్టుబడి మాత్రమే కాదు, ఇది సాంకేతికత, అనుభవం, మౌలిక వసతులు మరియు మానవ వనరుల మహాసంగమం. ఈ 3 సంస్థలు తమ పూర్తి శక్తిని ధారపోసి ఒక జాతీయ లక్ష్యాన్ని నిజం చేశాయి. వారి ఉద్దేశం కేవలం వ్యాపార లాభం కాదు, దేశంలోని ప్రతి ఇంటికి సురక్షితమైన, చౌకైన మరియు నిరంతర గ్యాస్ సరఫరా అందించడం. కడాల్ గోరఖ్పూర్ పైప్లైన్ అందుకే కేవలం ఒక ఇనప గొట్టం కాదు, ఇది కోట్ల మంది జీవితాలకు తాకే ఒక జీవనాడి. ఈ పైప్లైన్ మార్గం ఉన్న 22 ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్లకు నేరుగా గ్యాస్ సరఫరా జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కోట్ల కుటుంబాలకు గ్యాస్ సరఫరా ఇంకా వేగంగా, స్థిరంగా మరియు భద్రంగా అందుతుంది. ఇంకా ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ పొందే పేద మరియు గ్రామీణ మహిళలకు ఇది ఒక వరంగా మారింది. ముందుగా గ్యాస్ సిలిండర్ అందుకోవడం కష్టమైన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సరఫరా మెరుగవుతుంది. పోగుతో నిండిన వంటగదుల నుండి శుభ్రమైన ఇంధనానికి మార్పు ఈ పైప్లైన్ అందిస్తున్న నిశ్శబ్ద విప్లవం. అయితే మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ మనకి ఒక విషయం గురించి స్పష్టంగా చెప్తుంది. అదేంటంటే పెద్ద లక్ష్యాలను సాధించాలంటే పోటీ కాక సహకారం అవసరం. దేశ అభివృద్ధి కోసం సంస్థలు కలిసి పనిచేస్తే అసాధ్యమైన మాట అర్థమే కోల్పోతుంది. ఒక భద్రత గురించి మాట్లాడుకుంటే ఈ మహా పైప్లైన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. భూమి అడుగున వేల కిలోమీటర్ల పొడవున సాగుతున్న ఈ వ్యవస్థను కాపాడేందుకు ప్రపంచంలోని అత్యాధునిక పర్యవేక్షణ సాంకేతికతలను ఉపయోగించారు. అందులో ముఖ్యమైనది SCADA వ్యవస్థ, సూపర్వైజర్ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్. ఈ టెక్నాలజీ సహాయంతో దూరంగా ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం పైప్లైన్ను 24 గంటలు పర్యవేక్షిస్తారు. ఒత్తిడిలో చిన్న మార్పు వచ్చినా, ఎక్కడైనా గ్యాస్ లీక్ అయ్యి సూచనలు కనిపించినా వెంటనే సెన్సార్లు హెచ్చరిక పంపిస్తాయి. అవసరమైతే గ్యాస్ సరఫరా ఆటోమేటిక్గా నిలిపివేయబడుతుంది. అంటే ప్రమాదం జరిగాక సంబంధించడం కాదు, ప్రమాదం జరగకముందే అడ్డుకోవడం ఈ వ్యవస్థ లక్ష్యం. అంతేకాకుండా పైపులు సంవత్సరాల పాటు బలంగా ఉండేందుకు క్యాథోడిక్ ప్రొటెక్షన్ అనే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. తుప్పు పట్టకుండా కాపాడుతుంది. భూమి లోపల తేమ, రసాయన ప్రభావాలు ఉన్న పైప్ లైన్ బలహీనపడకుండా ఉండేందుకు ఇది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఇంధన సరఫరా కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్ద మద్దతు. ఇదే కాకుండా ఇంతకుముందు ఎల్పిజి సిలిండర్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తీసుకెళ్లడానికి లక్షలాది ట్రక్కులు రోడ్లపైకి తిరిగేవి. అవి డీజిల్ కాల్చి భారీగా పొగ, కార్బన్ని, ఉద్గారాల్ని విడుదల చేసేవి. ఇప్పుడు అదే గ్యాస్ భూమి అడుగున పైప్ లైన్ ద్వారా నేరుగా బాటింగ్ ప్లాంట్కి చేరుతుంది. ఫలితంగా రోడ్లపై ట్రక్కుల సంఖ్య తగ్గింది, ఇంధన వినియోగం తగ్గింది, కాలుష్యం గణనీయంగా తగ్గింది. అంటే ఈ పైప్లైన్ కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది శుభ్రమైన శక్తి, భవిష్యత్తు వైపు భారత్ వేసిన బలమైన అడుగు. దేశపు క్లీన్ ఎనర్జీ మిషన్ని మరింత వేగంగా ముందుకు నడిపిస్తుంది. సో ఫ్రెండ్స్, కడాల్ గోరఖ్పూర్ పైప్లైన్ ప్రధాని యొక్క వన్ నేషన్ వన్ గ్యాస్ గ్రిడ్ కలను నిజం చేసే దిశలో అతిపెద్ద అడుగు. భారతదేశం ఇప్పుడు ఇంధనం రంగంలో స్వయం అభివృద్ధి సాధిస్తుంది. ఇది 140 కోట్ల భారతీయుల గర్వకారణం. ఎండలో నిలబడి వెల్డింగ్ చేసిన చేతులు కథ, నదుల కింద స్వరంగాలు తవ్వి పైప్ లైన్లు వేసిన ఒక జీవిత కథ. భారత్ అనుకుంటే ప్రపంచం భూగోళాన్ని మార్చగలదు. జై హింద్. భారతదేశపు ఈ విజయం ఇంకా కొనసాగుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మహా ప్రాజెక్ట్స్ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలా వెళ్ళకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.